Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఫస్ట్ ఈ బొకే చూస్తాను ఏందా అనుకుంటున్నారా? ఈ స్పెషల్ బొకే ఎవరి కోసం అనుకున్నారా తెలుసా? టైటిల్ చూసేసాను నాన్న. సో యాక్చువల్లీ ఏంటంటేనండి, థర్స్డేనే వేయాలి ఎపిసోడ్, బట్ ఈసారి వీఆర్ పుట్టింగ్ అన్ ఎపిసోడ్ ఆన్ ఫ్రైడే. ఎందుకంటే మేము సెలబ్రేషన్స్ వెడ్నెస్డే చేస్తున్నాము. రేపు మా అదితి యుఎస్కి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. మా చెల్లెలు ఇంకా అదితి వచ్చారు. ఈసారి అసలు ఒక్క వీడియోస్ కూడా ఎక్కువ చేయలేదు మేము. వి వాంటెడ్ టు హ్యావ్ వచ్చి 2 వీక్స్ వచ్చారు కదా, 13 డేస్ వచ్చారు. రేపు ఫ్లైట్ అన్నమాట. సో ఈ ఎపిసోడ్ మీరు ఫ్రైడే చూస్తారు కాబట్టి వాళ్ళు రేపు వెళ్ళిపోతారు. ఐ మీన్ అంటే ముందు రోజే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. సో ఏంటంటే అసలు మెయిన్ ఏంటంటే అదితి మా కూతురు. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం చెప్పుకోవడానికి. బికాస్ చిన్నప్పటి నుంచి తనని పెంచి అంటే తన అల్లరి ఎన్ని చూస్తున్నాం కదా, ఎన్ని తిరిగామంటే టూర్స్, షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా గుర్తొస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కాలేజ్ కి వెళ్తుందండి. మై గాడ్, అసలు నమ్మలేకపోతున్నాము. మా కూతురు కాలేజ్ కి వెళ్ళిపోతుందండి. అది కూడా Boston University. Boston University lo she applied in one of all around 13 colleges andi. 13 colleges lo aditiki seat వచ్చింది అన్నమాట. అన్ని ఏది కూడా ప్రాబ్లం లేకుండా అన్నిట్లో వచ్చింది. బట్ అది ఎందుకో దానికి బాస్టన్ యూనివర్సిటీ చాలా ఆఫ్ కోర్స్ నాన్న దాంట్లో చదవాలని దానికి కోరిక. ఎందుకునంటే అది చూస్ చేసుకున్న సబ్జెక్ట్ లా అన్నమాట. అండ్ దాని ప్రకారంగా బాస్టన్ యూనివర్సిటీ ఈస్ ద బెస్ట్ ఫర్ లా. సో అందుకని అది లాయర్ అవ్వాలి మంచిగా అనేసి నా కూతురు చాలా కోరిక దానికి. యుఎస్ లో లాయర్ అంటే మాట్లాడండి, చదువుకోవడం కూడా కష్టమే కదా. ఇంకోటి అన్నిటికంటే టఫెస్ట్ పార్ట్ ఏంటంటేనండి, అది పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఫ్యామిలీ చుట్టే ఉండిందనమాట. ఫస్ట్ టైం అది ఫ్యామిలీ నుంచి బయటికి ఒక డామ్ లో ఉండాలి. ఎలా ఉంటుందో అది, ఆ హాస్టల్లో ఎలా ఉంటుందో, అసలు ఎలా కోపప్ అవుతుందో. ఆల్మోస్ట్ ఇంకా 6 years వరకు షీ హ్యాస్ టు లివ్. అంటే ఇక్కడ నుంచి ఇంకా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, దాని ఓన్ గా అది ఉండాలి. అది ఆల్రెడీ 2 years నుంచి జాబ్ చేస్తుంది. జాబ్ చేసి ప్లీజ్ ఏం చెప్పకు, దానికి ఇష్టపడదు అది వీడియో చూస్తే. నాకు టీ షర్ట్స్ తెచ్చిందండి. అసలు ఎంత బాగుంది. డబ్బులతో టీ షర్ట్లు కొనింది వాళ్ళ పెద్దానికి 2 టీ షర్ట్స్. అసలు నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది అని అంటే, వైట్ ఒకటి, బ్లాక్ టీ షర్ట్ ఒకటి, ఇలాంటి పెద్దనే క్యారీ చేస్తారు. పెద్దకి చాలా బాగుంది అని చెప్పి సో కూతురు తండ్రికి కొనిచ్చేంత పెద్దదైపోయింది అనమాట. నేను మొన్న ఏదో లూయి విటాన్ బ్యాగ్ గురించి ఏదో మాట్లాడుతుంటే, నన్ను లాయర్ అయిపోయి నీకు అన్ని బెస్ట్ బ్రాండ్స్ కొనిచ్చేస్తాను కదా నీకు అలాంటిది. అంటే దట్ గివ్స్ అస్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. అయితే ఈ వీడియో ఏంటి అంటే, అదితికి ఒక చిన్న ఫేర్వెల్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. అదితికి ఈ రోజు ఇక్కడ డిన్నర్ ఉందని తెలుసు, కానీ అదితి కోసం కేక్ చేయించామని తెలీదు. ఫ్లవర్స్ చూపిస్తా, పర్వాలేదు ఏముంది, మన ఆడియన్స్ కి దానికి తెలియదు కదా. దానికి ఫ్లవర్స్, సన్ఫ్లవర్ అంటే దానికి చాలా ఇష్టము. సో అందుకని సన్ఫ్లవర్స్ తీసుకున్నాం అనమాట. అండ్ ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ ఈ మధ్యకాలంలో ఎవరు ఇవ్వట్లేదు, కానీ దానికి చాలా ఇష్టం ఇలాంటివి ఇస్తే. సో అందుకని కంగ్రాచులేషన్స్ అని వాళ్ళు పెద్దనాన్న వెళ్ళి తీసుకొచ్చారు. స్మాల్ థింగ్స్ అండి, దానికి అన్నీ ఉన్నాయి. మేము ఏం చేయక్కర్లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. కాకపోతే దానికి ఇష్టమైనవన్నీ చేస్తున్నాం. ఏమేమిటో చూపిస్తా పదండి, ఓకేనా? చాలా కేక్ చూడండి. దాని బాస్టన్ యూనివర్సిటీ లోగో, దాని తర్వాత బాగా చేశారా. సో బాస్టన్ యూనివర్సిటీ, ఆల్ ది బెస్ట్ అదితి అనమాట. అండ్ దానికి ఎక్కువ క్రీమ్ ఇష్టం లేదు, సో అందుకని తక్కువ క్రీమ్తో చేయించాను. అండ్ సునైనా ఫేరీ కేక్స్ అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్, సో తన దగ్గర చేయించాను అనమాట. సునైనా పైన షుగర్ కోటింగ్ అంట, ఇది షుగర్ కోటింగ్ అంటాము. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి అక్క అనంది.
సో దిస్ ఇస్ ద కేక్. సో మీకు కూడా కావాలనుకుంటే సునైనా ఫెరీ కేక్స్ డీటెయిల్స్ నేను పెడతాను, మీరు కూడా వెళ్ళి తన దగ్గర కొనుక్కోండి. ఎందుకంటే షీ బేక్స్ వెరీ వెల్. ఒకప్పుడు నేనే తను బాగా చేయలేదు అని చెప్పేసి ఓపెన్గా నేను చెప్పాను. మీ అందరికీ తెలుసు, ప్రమోషన్స్ చేసేటప్పుడు మంచిగుంటే మంచిగుందని చెప్తా, బాగాలేదంటే బాగాలేదని చెప్తా. కానీ అటువంటి పిల్ల బౌన్స్ బ్యాక్ అయ్యి ఈరోజు చాలా బాగా కేక్స్ బేక్ చేస్తుంది అనమాట. సో మీకు కూడా కావాలంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ 2 ఇచ్చేస్తాను. క్రిస్మస్కి వెరీ బ్యూటిఫుల్ థీమ్స్తో వస్తుందన్నమాట. సో మీకు ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా దాన్ని కాంటాక్ట్ చేయండి, ఓకేనా? సో ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ నౌ ద మెనూ. సో చాలా కాలానికి ఇది క్రేజీ కపుల్స్ కి మెనూ. సో చాలా కాలానికి మా క్రేజీ కపుల్స్ కి చాలా ఫేవరెట్ పైనాపిల్ చీజ్. సో ఈరోజు మా నాన్నకు కూడా చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు 8 people గెస్ట్ అండి. కింద పైనాపిల్. సో ఇది ఎలా చేయాలి ఎప్పుడైనా కావాలనుకుంటే ఒక యూట్యూబ్ షార్ట్ లో చూపిస్తాను మీకు. నేను మనం ఎపిసోడ్ చేసామా? సో మీరు చేసుకొని తినండి. మీరు రెస్టారెంట్స్ లో తింటారు కదా గ్రీన్ చట్నీ. సో ఆ గ్రీన్ చట్నీ చేశానమాట. చెప్తా అదే గ్రీన్ చట్నీ దేంట్లో కానీ. అండ్ పెరుగు పచ్చడి చేసేసాను. ఇక్కడ చూపించు, చూడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ చిల్లీస్ విత్ వెనిగర్, ఇవి కూడా రెడీ చేసేసాను. చూపిస్తా. ఇది స్వీట్ కార్న్ వెజ్ సూప్ నాకు మా అమ్మకి. మేమిద్దరం ఎన్ని రకరకాల వంటలు ఎలా వచ్చు? చైనీస్ అన్నీ వచ్చు అంతే. ఇదిగో మీ అందరి కోసము స్వీట్ కార్న్ చికెన్ సూప్. ఇప్పుడు చూపించింది ఏంటిది? అది స్వీట్ కార్న్ వెజ్ సూప్ నాకు మమ్మీకి. ఓకే ఓకే, ఇది చికెన్. మేము వెజ్ కదా. ఓకే ఓకే. ఇదిగో స్వీట్ కార్న్ చికెన్ సూప్ మీ అందరి కోసం. వాళ్ళందరికీ రెసిపీ తర్వాత చేసి అంటే అదితికి సూప్స్ అంటే చాలా ఇష్టం అండి, అందుకని. అండ్ మర్చిపోకుండా వాళ్ళందరికీ రెసిపీస్ తర్వాత చేసి తప్పకుండా మీకు ఏమేమి కావాలో చెప్పండి, చేసి చూపిస్తా. ఇది వచ్చేసేసి అదితికి ఫేవరెట్ స్కిన్ తో ఉండే చికెన్ కర్రీ అండి. లాస్ట్ లో కొత్తిమీర వేస్తా. అండ్ ఇది వచ్చేసేసి నాకు మా అమ్మకి ఆలు అండ్ పీస్ అంటే బఠానీ కూర అన్నమాట మా ఇద్దరికి. పాపం పొద్దున్న నుంచి కష్టపడి ఇవన్నీ చేస్తూనే ఉందండి మా ఆవిడ. ఇది వచ్చేసి నా కూతురు ఫేవరెట్. ఇది తినకుండా వెళ్తే మళ్ళీ దానికి మనసులో ఉండిపోద్దని చీజ్ బాల్స్ ఫ్రై చేయాలి, ఇంకా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ వెజ్ అన్నమాట. ఇది మటన్ కీమా బాల్స్ అండి, ఇవి కూడా ఫ్రై చేయాలి. ఇన్ని ఎక్కడ తింటామమ్మా మేము? ఇంకా కోకోనట్ రైస్ అదితి ఫేవరెట్ అన్నమాట. సో అందుకని కోకోనట్ రైస్ చేసేస్తే అయిపోయినట్టే ఇంకా. సో ఇప్పుడు కోకోనట్ రైస్ స్టార్ట్ చేసేస్తాను ఇంకా నేను. ఎవరు ఫస్ట్ ఎంట్రీ? అదితి అత్తగారు. ఓ చెల్లి గారు. హే అదితి. దాని పప్ప అక్కడే ఉండు. అరే wait, I was very suspicious. Why? I knew. Ooh, Congratulations, Aditi. Thanks. Thank you. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను? మీరు చెప్పా ఈ టీ-షర్ట్ వేసుకున్నాను. Actually, he wore the t-shirt ఇచ్చింది. కంగ్రాచులేషన్స్ అదితి మా అమ్మమ్మకి నాన్నకి. Congratulations, Aditi. తాలియా తాలియా. Congratulations. देखो चाइना डॉल का फैशन बहुत ज्यादा है. Say like this. China doll. चलो अंदर में चलो. Come on. Go. Adi, make me proud, Adi. అయ్యో అదితిమా. Next followed by Akra. Aditi, we wanted to make you happy, ra.
మిస్ అవుతుంది. ఆంటీ ఇక్కడ అత్తగారు కూడా ఏడుస్తున్నారు. నువ్వు కూడానా? ఆల్ కుండలు ఇక్కడ ఉన్నాయి. No, we are not crying because we are sad. We are crying because out of happiness. Inta bulli Aditi. Bulli Aditi, avunu. We are happy. నాగింది ముందు నుంచి కదా నా Whose handwriting is that, Aditi? Baba's. Is it good or bad? I don't know. My message of congratulations. Inte rasav kada. ఈ మధ్యలో ఉంది కదా. Bangar Talli, we love you. Lots of love. Anu and Pednana. ఇక్కడ ఏముంది? It's nice to see good things happen to good people. It's nice to see a dream come true for someone, especially when it happens to someone as nice as you. చిన్నప్పుడు మీరు మీ చేతుల మీద ఎత్తుకున్నారు కదా ఫస్ట్ అదితిని. అలాంటి అదితి పెద్దదైపోయింది. I'm very proud to have Aditi in my family. And she's a precious princess for me. And she's my soul and heart. Heart and soul. Parvane, ulta. I love Aditi more than anything in this world. Wow. So now Appa, Nana reaction, Nana words. Uncle, your reaction. About Aditi, you tell about Aditi. How you feel about Aditi? Now she's going to Boston University, right? I am feeling very excited since our little Gudia, who is also watching from there, that photo, Padke, is going to join Boston University. Wow! I hope with me might be other people. My daughter's wife, son-in-law will also be clapped along with me on her achievement. Wow, clap! So sweet, uncle. So sweet of you. Raj, చేస్తున్నావా? ఇదిగో నీతో ఏమో మటన్ కీమా బాల్స్ ఫ్రై చేస్తుంది, నేనేమో చీజ్ బాల్స్. సాల్టెడ్ చిప్స్, దాని తర్వాత చీజ్ బాల్స్, మటన్ కీమా బాల్స్, కారం చిప్స్, పైనాపిల్ అండ్ చీజ్, చేగోడి, గ్రీన్ చట్నీ. Ankita, what is that song? Buttering song. Title track, buttering song. Suha పాడనా వినిపించింది. Love you Suha చెప్పు. అమ్మని ఎవరైనా పేరుతో పిలుస్తారా నాన్న? చూడు అది వాళ్ళు. చూడు. Sing Nana. What was the song? कभी माँ को नाम से बुलाते कोई? तुम बुला रहे थे ना अभी गाने में? Because of this channel, no? He's changing the words. He's changing the words now. Things are private.
చక్కగా అమ్మకి కాళ్ళు నొప్పున్నాడు లల్లా. అమ్మా నిజం చెప్తున్నాను, నేను ఎప్పుడు మమ్మీకి కాళ్ళు నొప్పుతాను. నాకు చాలా ఇష్టం మమ్మీ కాళ్ళు ఇలా క్యూట్ గా ముద్దుగా ఉంటాయి. అంకిత हेलो अल्लाह बोला से मत करो, मैं हमेशा मम को पैर दबाता हूँ या नहीं दबाता हूँ. That is not the point. The song was the point. Sing the song. I cannot make the song viral. It is only between me and my mom. సో ఫ్యాన్స్ అడగండి అనిరుద్ధిని సాంగ్ పాడాలి అని. సో ఇప్పుడు నేను ఈ చికెన్ కార్న్ సూప్ తాగుతున్నాం అన్నమాట. ఎంత బాగుంది కదా, అసలు రెస్టారెంట్స్ పనికొస్తాయి ఇలాగా. మా వాడు ఎంత బాగా చేసింది. వావ్, నేను ఒకటి వేసుకుంటాను అంతే, మిగతా అక్కర్లేదు నాకు. యూ వాంట్? Chili. Proper. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓ పెప్పర్ ఈజ్ ఆల్సో దేరా. వావ్ వావ్ అను. నైస్. అసలు రెస్టారెంట్ కంటే బాగుంది. అవునా, వేసుకో మమ్మా. నైస్ నో. వీళ్ళే అన్నారు మమ్మీ. నైస్, థ్యాంక్ యూ. मस्त है. टेस्ट कैसा है? अपना अपना डायलॉग बोलो. अच्छा है. ओ जी अपन जैसा बात करते చెల్లి, how is the taste? क्लाइमेट के हिसाब से నైస్. మా చెల్లి అసలు సూపే తాగదు, నా కోసం తాగుతుంది. థ్యాంక్ యూ. లేదు బాబా, ఇప్పుడు బాబా చెప్తారు మాకు ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంది. బాబా ఓ జీ कैसा है बोलो. क्लाइमेट అంకిత ఎలా అంకిత అంట. అదితి ఎలా ఉంది? అదితి ఎలా ఉంది? అదితి మా बहुत अच्छा है, थैंक यू मम्मी. ఏదో ఒకసారి చెప్పు. ఏ ప్లీజ్ నా కోసం చెప్పవా? అది వన్ మోర్ టైం ప్లీజ్. అది ప్లీజ్ అదితి. You should ask सूप कैसा है. अति भी बहुत अति सूप कैसा है? बहुत डाल दिया मैं. చంపేసావని. హైదరాబాద్ హిందీ అదిరిపోయింది. మమ్మీ, హౌ ఇస్ ద వెజ్ సూప్ మమ్మీ? థ్యాంక్ యూ మమ్మీ. నాకు అమ్మకి నేను వెజ్ సూప్ చేసుకున్నాను, మిగతా వాళ్ళందరికీ స్వీట్ కార్న్ చికెన్, మా ఇద్దరికి స్వీట్ కార్న్ వెజ్. ఎలా ఉందమ్మా? ఏం చెప్పాలి? నిజం చెప్పు. కోకోనట్ రైస్ ఆ ఫ్లేవర్ అసలు ఎంత బాగుందంటే చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ మమ్మీ. పప్పా ठीक है, థ్యాంక్ యూ. These 3 people are taking lot of time. వీళ్ళు ముగ్గురు టేస్ట్ చేయడానికి 1 గంట చేస్తున్నారండి. టేస్ట్ అంట. కోకోనట్ రైస్ అదిరిపోయింది. బాగుందా? థ్యాంక్ యూ మియా. హోప్ మీ అందరూ కూడా డిన్నర్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఏంటి బాగా? food, rice, aloo matar, everything is థ్యాంక్ యూ మమ్మీ. నీ ట్రైనింగ్ అంతా. only my training didn't go waste. Thank you for coming. Thank you for making such yummy food. इतना अच्छा खाना एंजॉय किया. कितना tasty food खाया. याद रह जाता. याद रहेगा? हाँ. बॉस्टन जाके याद करोगी? బోస్టన్కి వెళ్ళి అను ఫుడ్ ని గుర్తు చేసుకుంటావా లేదా? ఠీకే ఏంటి, నేను తెలుగులోనే అడుగుతున్నాను నిన్ను. అది మర్చిపోయింది, నేను తెలుగులో అడుగుతాను అనేసి. హౌ అంట, హౌ मैं तेलुगु में पूछ रही तो हिंदी में जवाब दे रही. तुम बहुत डाल दिए. She's stuck in डाल दिया. मौत डाल दिए के सिवाय कुछ नहीं सीखे मियाँ तुम. Hope you all enjoyed your dinner. Yes. Thank you for coming. Thank you for hosting. All these things should occur recurringly. Yes. Until next time when Aditi comes. Yeah. Right? Okay. Please come right. All the best from all of us, Aditi.
ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. హ్యావ్ ఎ నైస్ ట్రిప్. మంచిగా చదువుకో, ఓకేనా? వీళ్ళిద్దరు కలిసి వెనక ఏమన్నా పగలు కొట్టేయాలి. మీ ఇద్దరు పని చెప్తాను నేను. ఏంటి మీ అమ్మ దేకు మా అమ్మమ్మని అలా అంటావా అంట. సరే సైన్ అప్ చేసేద్దాం దా. ఓకే బాయ్ చెప్పు. బాయ్. సో బాగా ఎంజాయ్ చేశారు. ఫైనల్లీ అదితి ఈజ్ హ్యాపీ కదా. అంతే. రేపు వెళ్ళేటప్పుడు చాలా ఏడుస్తామేమో అందరం కూడా. ఎమోషనల్ రోలర్ కోస్టర్ అంటారు కదా, అంతది అందరికి. కానీ మా చెల్లెల్ని మా మరిదిని ఎక్కడ మెచ్చుకోవాలని అంటే దే మేడ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ హర్ ఆల్ ద వే ఇక్కడికి పంపించి పాపం ఆరవ అక్కడ మా మరిది చూసుకుంటూ ఉన్నారు ఈ 12 days. అండ్ వెళ్ళి ఎలాగో పాపం వాళ్ళ అమ్మ నాన్న లేరు ఇప్పుడు కాబట్టి మీ అమ్మ నాన్నకి చూపించు, వాళ్ళంత దూరం ట్రావెల్ చేయలేరు కాబట్టి అని చెప్పి ఇక్కడి వరకు పంపించి హీ మేడ్ ష్యూర్ షీ లివ్డ్ విత్ ద ఫ్యామిలీ for the good 10-12 days so that she can carry so many memories back home. Papa travel చేయలేరండి. అవును. US దాకా ఇంకా అవర్స్ పప్పా ట్రావెల్ చేయలేరు కాబట్టి మేమే చేయలేమండి బాబు. 14 hours అంటే బోర్ కొట్టేస్తుంది. అటువంటిది అంత ఓల్డ్ పీపుల్ అసలు ట్రావెల్ చేయలేరు. సో దానికోసమే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ క్రై అన్న ప్లీజ్. అది ఎలా ఉంటుందో అని తలుచుకుంటున్నాను నేనైతే అసలుకి. బాగా జాగ్రత్తగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ మా చెల్లికి మా మరిదికి. బికాజ్ వాళ్ళిద్దరు అనుకోకపోయి ఉంటే అది ఇంత దూరం రాకపోదును. అండ్ మేమందరం చాలా థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ అండ్ మీతో అదితిని ఇక్కడ తీసుకొచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. అందుకే అన్ని వీడియోలు చేయలేదు అసలు ఈసారి. మేము ఒట్టి దాంతో తిరుగుతూ ఉన్నాము, ఎంజాయ్ చేస్తున్నాం. దానికి మెమరీస్ చేయాలి, ఇవ్వాలి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని అన్ని అనుకొని ఆ ఫోటోలు చూసుకొని హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్పి మ్యాక్సిమం టైం ఒట్టి ఈ లాస్ట్లో ఎందుకు చేశానంటే అది అక్కడికి వెళ్ళి చూసుకోవడానికి కూడా గుర్తుంటుంది కదా అని వీడియో చేయడం తప్పిస్తే వేరే ఉద్దేశంతో చేయలేదు. అండ్ ఫుడ్ ఎలా ఉండింది? అదిరిపోయింది. అదేదో చెప్పారు కదా హిందీలో వాళ్ళు, చంపేసింది అసలు ఈ రోజు. వాళ్ళ అనిమామ ప్రతిసారి ఒక హిందీ వర్డ్ నేర్పిస్తాడు. సో అలా అనమాట. బట్ చక్కగా జరిగింది, అన్ని మంచిగా చేస్తాను. అయిపోయింది, ఇంక సర్దుకోవాలి. అందరు వెళ్ళిపోయారు, నేను సర్దుకొని చూడాలి అని అంటే ఇంకా మీరు నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. టాటా, బై బై, ఐ లవ్ యు ఆల్. చాలా ఎక్కువ ఉంది, జాగ్రత్త అండి.